నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ 10వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చిన్నాల చానయ్య ఎన్నికల బరిలో ఉన్నారని మాజీ కౌన్సిలర్ చిన్నాల అలివేలు తెలిపారు. వార్డు ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తూ వార్డు అభివృద్ధి కోసం పనిచేసే జానయ్యను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లోని 10వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చిన్నాల జానయ్య తరపున ఆయన సతీమణి మాజీ కౌన్సిలర్ చిన్నాల అలివేలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో తాను కౌన్సిలర్గా పనిచేసి ప్రజల మన్ననలు పొందడం జరిగిందని, ప్రస్తుతం కార్పొరేషన్ ఎన్నికలలో 10వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తన భర్త చిన్నాల జానయ్య ఎన్నికల బరిలో నిలవడం జరిగిందని చెప్పారు. వార్డు ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తూ వార్డు అభివృద్ధి కోసం పనిచేసే చిన్నాల జానయ్యను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చిన్నాల యాదయ్య, శ్రీనివాస్, బానోత్ రమేష్ నాయక్, 10వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ యూత్ ప్రెసిడెంట్ సమీ, వెంకన్న, రూపాని సతీష్, నకరికంటి రోహిత్, పర్వేజ్, చిన్నాల యాదగిరి, ఓర్సు ఆమని, నూనె హేమలత, యమున, అంజలి, సుమలత, స్వరూప, సతీష్, వెంకన్న, మంగమ్మ, సింధుతో పాటు 10వ డివిజన్ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అమ్మ, ఇక్కడికి వచ్చిన అక్కలకు, అన్నయ్యలకు అందరికీ నా నమస్కారం, హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ఇంతకుముందు మేము చేసిన వార్డుల 9th వార్డులు అన్నీ గెలిపించుకున్నాము. ఇప్పుడు కూడా మీకు ఏ సమస్య వచ్చినా కూడా అన్నీ చేస్తామా, ఇంకా ముందు మీకు ఏ సమస్య లేకుండా చేస్తామని మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓటేసి అన్నను గెలిపిస్తారని ప్రార్థించుకుంటున్నాం. మంత్రి గారికి చెప్పి మీకు ఏ విధంగానైనా మా సహాయం చేయగలుగుతాం. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా చేపిస్తాం, కానీ మమ్మల్ని గుర్తుంచి చేపిస్తారని మా మనవి కోరుతున్నాం. నమస్కారం. 10వ వార్డు ప్రజలందరికీ పాదాభివందనాలు. మేము గతంలో 9వ వార్డు నుంచి మా తమ్ముడు చిన్నాల జానయ్య చేసి ఉండే, అక్కడ అభివృద్ధి చేసినాం. రిజర్వేషన్ ప్రకారం అక్కడ ఎస్టీ అయింది. పక్కనున్న జనరల్ వార్డుకు మాకు అవకాశం ఇవ్వడం జరిగింది. ఆ వార్డులో అంతకుముందు లేనటువంటి అభివృద్ధి జరిగింది. ఇక్కడ కూడా అదే విధంగా చేస్తామని, ఇక్కడ వార్డు ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని ఆశిస్తూ మా యొక్క సోదరుని గెలిపించి అత్యధిక మెజార్టీతో గెలిపించి చేస్తారని ఆశిస్తున్నాం. ఇందుకు ఏ కావాలన్నా అందుబాటులో ఉంటాం. మేము ఏ సమస్య వచ్చినా కానీ ఇక్కడ ఉన్న సమస్యలన్నీ మంత్రి గారి దృష్టికి తీసుకుపోయి ఏదంటే అది చేసి ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని, దయచేసి మా దయ ఉంచి మా వార్డుని గెలిపించగలరని ఈ వార్డు ప్రజలందరినీ కోరుతున్నాం. కొత్తగా మన నల్గొండ కార్పొరేషన్ అయిన సందర్భంగా ఈరోజు 10వ వార్డులో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి చిన్నాల జానయ్య గారిని గెలిపించాలని భారీ ప్రజానీకంతో రోడ్ షో నిర్వహించడం జరిగింది. ప్రజలందరూ కూడా వారి యొక్క ఓటుని చేయి గుర్తుకే వేస్తారని ఆశిస్తూ, అలాగే ఇలాంటి సమస్యలున్నా కూడా అందుబాటులో ఉండేటటువంటి నాయకుడిని గెలిపించుకోవాలని ప్రజలను కోరడం జరిగింది. అదేవిధంగా రానున్న రోజుల్లో ఎటువంటి చిన్న సమస్యలైనా పెద్ద సమస్యలైనా కూడా మంత్రి కోమరెడ్డి వెంకరెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తారని వారు ప్రజలకు తెలియజేయడం జరిగింది. ప్రజల మద్దతు చూస్తే భారీ మెజారిటీతో మరొకసారి 10వ వార్డులో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతుందని తెలియజేస్తూ అందరి జై కాంగ్రెస్.